ఆడవాళ్ళు ఉదయం నిద్ర లేవగానే ఎలాంటి పనులు చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం చేస్తూ తరతరాలకు తరగని సంపదను ఇస్తుందో ఈ వీడియోలో పూర్తి వివరాలను తెలుసుకుందాం. అయితే ముందుగా ఉదయాన్నే నిద్రలేచి సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి మనం ఎన్నో రకాల పనులను చేయవలసి ఉంటుంది. అవన్నీ పాత పద్ధతులు. పూర్వం మన ప్రజలు ఎలా చేసేవాళ్ళు అంటే స్నానం ఆచరించక ముందు అసలు వంటగదిలోకి అడుగు కూడా పెట్టేవాళ్ళు కాదు. మరి ముఖ్యంగా నెలసరి సమయంలో మాత్రం వంట రూములోకి కాదు కదా, అసలు ఇంటి లోపలికి కూడా అడుగు పెట్టేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్ ప్రకారం మనం కాలానికి అనుగుణంగా మారవలసి వస్తుంది. పాత పద్ధతులను వదిలేసి మనం పనిలో పడి చాలా బిజీగా ఉంటూ ఉన్నాం. ఇంత బిజీ లైఫ్లో కూడా అన్ని పద్ధతులు పాటించాలి అంటే కుదరదు. ఆడవాళ్ళు కూడా ఏదో ఒక ఉద్యోగాన్ని చేస్తూ సంపాదిస్తూ ఉన్నారు. మరి ఇంత బిజీ లైఫ్లో కూడా ఎలాంటి పనులు చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం చేస్తుందో పెద్దవాళ్ళు చెప్పారు. ఈ 3 నియమాలను గనుక పాటిస్తే ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే కేవలం ఈ 3 నియమాలను పాటించి చూడండి. లక్ష్మీదేవి ఎప్పటికీ కూడా మీ ఇల్లు విడిచి వెళ్ళదు అంటున్నారు మన పెద్దవాళ్ళు. మరి ఆ చిన్న 3 విషయాలు ఏంటో ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. ప్రతి ఆడపిల్ల కూడా ఇంటికి లక్ష్మీదేవితో సమానంగానే అని భావిస్తూ ఉంటాము. మరి మన ఇంట్లో లక్ష్మి నిలవాలి అంటే ఏం చేయాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. ఇలా నొక్కడం వల్ల మేము పెట్టే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి. వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మేము ఏం చెప్తున్నామో అర్థమవుతుంది. ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందో ఆ ఇంట్లో ఎల్లప్పుడూ ధనానికి లోటు అనేదే ఉండదు. చేతి నిండా డబ్బుతో ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది. లక్ష్మీదేవి కటాక్షం ఉన్న ఇంట్లో ఆరోగ్య సమస్యలు కూడా ఉండవు. డబ్బు ఎప్పటికప్పుడు వస్తూ పొదుపవుతూ ఉంటుంది. అనవసరమైన ఖర్చులు అనేవి ఉండవు. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటే వినాయకుడు అక్కడే స్థిర నివాసం చేస్తాడు. అందుకే లక్ష్మీదేవి కటాక్షం కలిగితే చాలు, సకల దేవతల యొక్క కటాక్షం కలిగినట్టే. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటే వినాయకుడు అక్కడే ఉంటాడు. కాబట్టి మనం చేసే ప్రతి పనిలో కూడా ఆటంకాలు అనేవి తొలగిపోతాయి. మరి ఆడవారు ఉదయం నిద్ర లేవగానే ఏ పనులు చెయ్యాలి అంటే ముందుగా ఒక 10-15 నిమిషాలు కేటాయించి నిద్ర లేచిన వెంటనే బ్రష్ చేయడం అలవాటు పరచుకోండి. చేసిన తరువాత వెంటనే స్నానాన్ని ఆచరించండి. ఇలా ఉదయం నిద్ర లేచిన వెంటనే బ్రష్ చేసి పరిశుభ్రంగా స్నానాన్ని చేయండి. ఆ తరువాత ఇంటి బయట వాకిలిని శుభ్రం చేయండి. తరువాత నీటితో శుభ్రంగా కడిగివేసి బియ్యం పిండితో ముగ్గును పెట్టండి. బియ్యం పిండితో ముగ్గు పెట్టడం చాలా శ్రేష్టం. బియ్యం పిండితో ముగ్గుని ఆరుబయట పెట్టడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం పూర్తిగా కలుగుతుంది. అందుకే ముగ్గుని బియ్యం పిండితో పెట్టండి. ఒకవేళ మీ దగ్గర బియ్యం పిండి లేకపోతే ముగ్గు పిండితో అయినా సరే ముగ్గుని పెట్టండి. లక్ష్మీదేవికి ముగ్గు అంటే చాలా ఇష్టం. ఎక్కడైతే ఎంత అందమైన ముగ్గు ఉంటుందో ఆ ఇంట్లో అమ్మవారు కొలువై ఉంటారు అని శాస్త్ర పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఇంట్లో పొరపాటున జ్యేష్ఠాదేవి ఉన్నా కూడా మన ఇంట్లో ముగ్గులతో కలకలలాడుతూ ఉంటే జ్యేష్ఠాదేవి కూడా ఒక క్షణం నిలవదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఇంట్లో కలకలలాడే విధంగా ముగ్గులతో అందంగా అలంకరించాలి. అప్పుడు లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా కలుగుతుంది. ఇక 3వ విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ కూడా ఉదయం నిద్ర లేచాక చాలామందికి కాఫీ టీ పైనే ధ్యాస ఉంటుంది. చాలామందికి కాఫీ టీ లేనిదే డే అనేది మొదలవ్వదు. అయితే ఈ కాఫీ టీలు పెట్టే ముందు స్టవ్ను శుభ్రపరిచి స్టవ్ దగ్గర కొంచెం పసుపు కొంచెం కుంకుమను పెట్టి
తరువాత పాలను ముందుగా స్టవ్ పైన పెట్టి తరువాత టీ కాఫీలు పెట్టండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం పూర్తిగా మీ పైన ఉంటుంది. మరి ఈ పనులన్నీ మేమే చేయాలా, లేక ఇంటి పని మనిషి కూడా ఈ పనులు చేయవచ్చా అని సందేహం ప్రతి ఒక్కరిలో వచ్చే ఉంటుంది. కానీ ఈ పనులు మాత్రం, అంటే నేను చెప్పిన ఈ 3 పనులు మాత్రం ఇంటి యజమానురాలు మాత్రమే చేయాలి. అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది. ముఖ్యంగా రాత్రి సమయాల్లో ఆడవాళ్ళు భోజనం చేసిన వెంటనే అంట్లను శుభ్రం చేయాలి. వంటగదిని శుభ్రం చేసి నీటిగా ఉంచుకోవాలి. ఎందుకంటే అమ్మవారికి వంటగది అంటే చాలా ఇష్టం. వంటగదిలో అమ్మవారు కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతుంది. వంటగదిని పరిశుభ్రంగా రాత్రి సమయంలో ఉంచుకోవడం వల్ల లక్ష్మీదేవి అక్కడ స్థిర నివాసం చేస్తుంది అని శాస్త్రం చెబుతుంది. కొంతమందికి చాలా డబ్బు ఉంటుంది, కానీ అనారోగ్య సమస్యల వల్ల వారు మనశ్శాంతిగా ఉండలేకపోతూ ఉంటారు. ఈ అనారోగ్యం కూడా ఒక రకమైనటువంటి లక్ష్మీ కటాక్షం లేకపోవడమే. చాలామంది డబ్బు వారి అవసరాలకు సరిపడ ఉంటుంది, వారు ఆయురారోగ్యాలతో ఉండగలుగుతారు. అలాంటి వారికి లక్ష్మీ కటాక్షం పూర్తిగా ఉన్నట్టే. మనకు డబ్బు పైన ఎంత ధ్యాస ఉంటుందో, డబ్బు ఎంత ముఖ్యమో ఆరోగ్యం కూడా అంతే ముఖ్యంగా శాస్త్రం చెబుతుంది. కాబట్టి నిండు ఆరోగ్యంతో ఉన్నవారికి కూడా లక్ష్మీ కటాక్షం ఉన్నట్టే అని గుర్తుంచుకోవాలి. సంపద మీ వెంటే ఉండాలి అంటే ఆడవారు ఈ నియమాలను పాటించవలసి ఉంటుంది. అంతేకాదు ఎప్పుడు పడితే అప్పుడు గోర్లు కట్ చేసుకోవడం, ఎప్పుడు పడితే అప్పుడు జుట్టుని కట్ చేసుకోవడం వంటి పనులు కూడా చేయకూడదు. ఈ పనులు లక్ష్మీదేవికి తీవ్ర కోపాన్ని తెప్పిస్తూ ఉంటాయి. కొంతమంది ఆడవాళ్ళు ఎప్పుడు చూసినా ఇంటి ప్రధాన గడప పైన కూర్చొని తల దువ్వుకోవటం కానీ, పూల మాల కట్టడం కానీ చేస్తూ ఉంటారు. అలా చేస్తే మాత్రం అమ్మవారి ఆగ్రహానికి గురి అవ్వాల్సిందే. అమ్మవారి ఆగ్రహం నుండి బయటపడాలి అంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి పనులను చేస్తూ ఉండాలి. గురువులను పూజించడం, పెద్దలను గౌరవించటం వంటి పనులంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. పేదవారిని ఎక్కువగా ప్రేమించడం, గౌరవించడం, పేదవారికి ఏదో ఒక రకంగా సహాయం చేయడం, మూగజీవులకు ఆహారాన్ని పెట్టడం వంటి పనులు చేసిన వారి ఇంట ఎప్పుడూ లక్ష్మీదేవి ఆనంద తాండవంతో వారి ఇంట్లో ఈరోజు కాకపోయినా రేపైనా సరే ధన వర్షాన్ని కురిపిస్తుంది, సిరి సంపదలను కలగజేస్తుంది. ఎక్కడైతే లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందో ఆ ఇంట్లో విష్ణుమూర్తి కటాక్షం కూడా ఖచ్చితంగా ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది. ఎక్కడైతే లక్ష్మీదేవి కటాక్షం కలగదో ఆ ఇంట్లో విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కూడా ఉండదు అని చెబుతున్నాయి శాస్త్రాలు. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.